విధుశేఖర భారతి స్వామి వారిని చూసిన తర్వాత మేము అనుకునేది ఏమిటి అంటే, ఎంత కష్టం తెలుసా? ఉదయం 5 గంటలకు లేచి నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని దేవతా దర్శనాలు, లోకాని కోసం తపస్సు ఇవన్నీ చేసి మరల 10 గంటలకు వచ్చి 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా అందరితో మాట్లాడి వారికి ఓపిక సమాధానాలు చెప్పి అందరికీ ప్రసాదాలు ఇచ్చి మరల 1 గంటకు మరల లోపలికి వెళ్ళిపోయి మాధ్యాహ్నిక అనుష్ఠానం చేసుకొని ఆ తరువాత పిల్లలకు వస్తే వారికి పాఠం చెప్పి, మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ సనాతన ధర్మాన్ని అనుష్ఠించే పీఠములు చాలా తక్కువే. ఆధునిక పీఠములు చాలా ఉన్నాయి, కానీ సనాతన ధర్మానికి కంకణబద్ధమైనటువంటి పీఠం ఏదైనా ఉంది అంటే అది శృంగేరి శారదా పీఠం తప్పకుండా. అంతే. చతురామ్నాయ పీఠములు అంతే మీకు. ఎందుకంటే శృంగేరి జగద్గురువులు శృంగేరిలో ఎలా ఉంటారో హైదరాబాద్కు వచ్చినా అలాగే ఉంటారు. వారి దినచర్యలో మార్పు ఉండదు. అధ్యయనం, అధ్యాపనం, తపస్సు, అనుగ్రహం ఇవన్నీ ఇవ్వాలి వారు. ఇక్కడికి వచ్చినా పాఠం చెప్తారు. అందుకే వారు సంచారం చేసేటప్పుడు విజయయాత్ర అంటాం కదా, కేవలంగా 60 నుంచి 65 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల వరకు మాత్రమే రోజు ప్రయాణం చేస్తారు. ఎందుకు? నిత్యానుష్ఠానానికి లోపం కలగకూడదు. నేను 2012-13లో భారతీ తీర్థ మహాస్వాముల వారు విజయయాత్ర చేసినప్పుడు మొత్తం వారి వెంట ఉన్న నేను. అప్పుడు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పూర్వాశ్రమ నామధేయం, వారికి పాఠం చెప్పేది విజయయాత్రలో కూడా మా ధర్మపురి సిద్ధి ఈ ప్రాంతాలంతా తిరిగారు. ఎక్కడికి వచ్చినా మధ్యాహ్నం పాఠం చెప్పకుండా ఉండేది కాదు. ఎందుకంటే శిష్యుల మీద అదే పద్ధతి విధుశేఖర భారతీ స్వామి వారు. ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు భారతీ తీర్థ మహాస్వాముల వారి దగ్గర అధ్యయనము, తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు అధ్యాపనం 2 చేస్తున్నారు. ఇవన్నీ చేసి మరల సాయంత్రం 5 గంటలకు మరల బయటికి వస్తారు. మరల భక్తులు వస్తారు అని వాళ్ళందరితో మరల మాట్లాడి అక్కడి నుంచి మరల 7:30-8 వరకు ఇవే సాగుతాయి. అయిపోయిన తర్వాత మరల సాయంకాల అనుష్ఠానం చేసుకోవడం,